హాస్టళ్ళల్లో తర్వాత స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం గురించి 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు పెంచలేదు. అటువంటివన్నీ మనకు మెస్ ఛార్జీలు తర్వాత ఈ కాస్మెటిక్ ఛార్జీలు పెంచింది. అన్ని పిరమైపోయినాయి, కూరగాయలన్నీ పిరమైనాయి, నూనెలు పప్పులు ఉప్పులు అన్నీ పిరమైనాయి. పిరమైనందుకు వాటికి సరిగా ఆహారం పెట్టలేకపోతున్నారు. ఎన్నో జాగాలు పోయిన ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి వాళ్ళకు వంట చేసే వాళ్ళకు బిల్లులు కూడా రాలేదు. 5-6 నెలల దాకా బిల్లులు రాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వము ఇవన్నీ పెంచాలి, పైసలు పెంచుతూనే వాళ్ళు కూడా ముందరికి వస్తారు అన్ని దానికి తగ్గట్లు అని చెప్పేసి 40% డైట్ ఛార్జీలు పెంచిన మెస్ ఛార్జీలు 200% 75 రూపాయలు ఉన్నది 175 రూపాయలు చేసింది. ఈ కాస్మెటిక్ ఛార్జీలు 60 రూపాయలు ఉన్నది 250 రూపాయలు చేసింది, 200 రూపాయలు చేసింది. కాబట్టి ఆ కార్యక్రమం ముఖ్యం ఉండే అని మన ప్రభుత్వం ఇంత చేసి మనమేమో కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుకుంటలేము, వాళ్ళేమో ఒట్టి మాటలే చెప్పింది, అది చేసినాం ఇది చేసినాం అది ఇది అని చెప్పేసి. మనం ఇంత చేస్తే కూడా మనం ఇంకా ప్రజలలో చెప్పుకుంటలేకపోతున్నాం. మొన్నటికి మొన్న మీరు చూసినారు ఆదర్శ పాఠశాలల్లో కాంపౌండ్ వాళ్ళు, బోర్లు స్కూళ్ళల్లో, తర్వాత టాయిలెట్స్ అవన్నీ కూడా మనం చేయడం జరిగింది. పుస్తకాలు స్కూల్ ఓపెన్ అయ్యేసరికి పుస్తకాలు, తర్వాత స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు మెస్ ఛార్జీలు పెంచినాం. మళ్ళీ ఉద్యోగాలు 54,000 ఉద్యోగాలు ఇచ్చినాం. తర్వాత అన్ని ఉద్యోగాలు కలిపి మళ్ళీ పోలీసు ఉద్యోగాలు ఇచ్చినాము, నర్సు ఉద్యోగాలు, డాక్టర్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు. మనకు టీచర్లు చాలా కొడుతుండేవి. ఇప్పుడు అంతనో వ్యవస్థ నడుస్తూ ఉన్నది. టీచర్లు సరిపోయేటంతమంది టీచర్లు వచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నాం. అందులో రుణమాఫీ కూడా చేసినాం. రుణమాఫీకి కొంతమందికి టెక్నికల్ కారణాల వలన, రేషన్ కార్డులు లేనందువలన కొంతమంది కింద మీద అయింది. ఎందుకంటే మన ప్రభుత్వము ఒకటే కుటుంబంలో ఒకరికే ఇవ్వాలని 2 లక్షల లోపల, ముగ్గురు కలిపి 2 లక్షల లోపల ఉంటే కూడా ఇచ్చింది. కానీ కొంచెం ఏమన్నా ఎక్కువ పోతే 2 లక్షల మీద పోతే ముగ్గురు కలిపి రాలేదు, ఆపెట్టింది. అందు గురించి టెక్నికల్గా కొంచెం ప్రాబ్లం అయ్యి రేషన్ కార్డు లేనందువలన ఇది జరిగింది. దాన్ని కూడా కరెక్ట్ చేస్తామని చెప్పారు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా మనం తర్వాత ఇద్దాం. ఎట్టి పరిస్థితిలో మనము వెనుకకు పోయే ప్రసక్తి లేదు. వాళ్ళు కట్టినా కట్టకున్నా 2 లక్షల వరకు అయితే మన ప్రభుత్వం మాఫ్ చేయాలని చెప్పి చూస్తూ ఉందని చెప్తా ఉన్నాం. ఇన్ని చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు అప్పుడు స్ప్రింక్లర్లు లేవు, డ్రిప్ ఇరిగేషన్ లేదు, ట్రాక్టర్లు లేవు, రోటోవేటర్లు లేవు, నాగన్లు లేవు, ఏవి లేవు. కానీ రైతు బంధు ఒకటి ఇచ్చిండు, అన్ని పక్కకు పడేసిండు, రైతు బంధు ఇచ్చిండు. రుణమాఫీ కూడా ఇస్తాడు 1,00,000 రూపాయలు 4 సార్లు చేస్తే మిత్తి కూడా సరిపోలేదు. ఇప్పుడు 2 లక్షలు ఎందుకు అయింది? 1,00,000 రూపాయలు ఎవరైతే లోన్ తీసుకున్నారో మిత్తి కూడా మాఫ్ కాలేదు వాళ్ళది. చారానా అంటే మిత్తి ఎక్కువైంది 1,00,000 రూపాయల కంటే. అసలు అట్లనే ఉన్నది, మిత్తి ఉన్నది. ఇక ఎట్లయినా గవర్నమెంట్ మాఫ్ చేస్తుందని మీరు కూడా కట్టలేదు. కట్టినందుకు 2 లక్షలు దాటిపోయింది. కాబట్టి వాళ్ళు కరెక్ట్ 1,00,000 రూపాయలు ఒకటేసారి చేస్తుంటే మనకి ఇప్పుడు 2 లక్షల వరకు కాకుండా, మిత్తి కాకుండా మనకు అసలు పెరగకుండే. కాబట్టి కొన్ని తప్పిదాలు జరిగినాయి అప్పుడు. కాబట్టి మనకు అన్ని బరువు మనం మోయవలసి వస్తున్నది. ఇప్పుడు అన్ని క్యాన్సిల్ చేసి వాళ్ళు రైతు బంద్ చేసిండు. ఇప్పుడు అందరూ రైతులు నాకేం ఎక్కడ పోయినా రైతు బంద్ అడుగుతున్నారు. అంటే ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకొని పోయినాం. మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పిండ్రు. కానీ భూములు అమ్మకూడదని, వాళ్ళకి కేసీఆర్ లాగా భూములు అమ్మితే రైతు బంధు ఎప్పుడంటే అప్పుడు వేయచ్చు. మళ్ళీ మొన్ననే మాకు మీరందరూ చూసిన పేపర్లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు, మాకే ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చారు. ఇక కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరికీ. అయితే దాని మీద మన ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు అని మనకు అన్ని బిల్లులు అన్నీ ఆయన్ని శాంక్షన్ చేస్తాడు. ఆయన బడ్జెట్ మీద మనకు క్లాస్ తీసుకున్నాడు. అందట్లో అది హైలైట్ ఉండే క్లాస్. ఎందుకంటే పోయిన ప్రభుత్వం ఎట్లా అప్పులు చేసింది, ఈ ప్రభుత్వం అప్పులు ఎట్లా తెరుపుతున్నది అని చెప్పేసి 7.5 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారు వాళ్ళు. మిత్తి 45,000 కోట్లు కట్టింది. 45,000 కోట్ల మిత్తి కట్టి మళ్ళీ 65,000 కోట్ల అసలు కట్టింది. 65,000 కోట్లు. మరి పైసలు ఉంటాయా? సంసారం లోపలికైన సంసారంకు మిత్తి కడితే అసలు కూడా కొంచెం తెరిపిస్తుంది. మళ్ళీ ఇంకోటి రీషెడ్యూల్, మనం ఎట్లా బ్యాంకులో మిత్తి కట్టి రీషెడ్యూల్ చేసుకుంటామో ఆర్బీఐకి వెళ్ళి లోన్ తీసుకుంటే మిత్తి 7% ఉంటుంది, 7% మిత్తి. ఇక వేరే ఈ మహానుభావుడు కాళేశ్వరం గురించి పైసల గురించి కరెంటు కోసానికి 80,000 కోట్లు అప్పు చేసి 24 గంటలు మేము ఇచ్చినామని గొప్పగా చెప్పాడు కదా కేసీఆర్. 80,000 కోట్లు అప్పు చేసి, అదే రాజశేఖర్ రెడ్డి ఏం అప్పు చేయకుండా 24 గంటలు ఇచ్చినామా.
తర్వాత ఫస్ట్ 6 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళు చేసిన కరెంటు మీద మొత్తం వీళ్ళు ఇచ్చుకుంటూ వాళ్ళు మేము ఇచ్చినామని కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి కరెక్ట్ చేయకపోతే కరెంట్ ఇచ్చుడు తెలుస్తుండే అప్పుడు కేసీఆర్. ఇప్పుడు ఇచ్చిండు, ఎట్లా ఇచ్చిండు? అదే 80,000 కోట్ల అప్పు చేసి ఇచ్చిండు. తాగే నీళ్ళు ఇస్తున్న మిషన్ భగీరథ అంటున్నాడు. మిషన్ భగీరథకు 50,000 కోట్ల రూపాయలు పెట్టి అప్పు తెచ్చి పైప్ లైన్, ఉన్న పైప్ లైన్ ఖరాబ్ చేసి కొత్త పైప్ లైన్ వేసాడు. యాందాకైతే నీళ్ళు వస్తుండో ఆందాక ఇడిచిపెట్టి రాని దిక్కు కొత్త పైప్ లైన్ వేస్తే కరెక్ట్ అవుతుండే, ఖర్చు తక్కువ అవుతుండే. కానీ అట్లా చేయలేదు ఆయన. ఉన్న పైప్ లైన్ మొత్తం బిగ్గేసి ఆడికెళ్ళి తెచ్చాకెళ్ళి ప్రెషర్ వస్తలేదు. ఎన్నో ఇప్పుడు మనకు జిరిగితాండ బోరిగితాండ అక్కడ పోతే మనకు నీళ్ళే లేకుండా ఉన్నాయి మనకు పరిస్థితి. అయినా సరే ఏదో అక్కడికక్కడ బోర్లు వేయించుకుంటా అక్కడికక్కడ నీళ్ళు ఇచ్చి మరి ఎన్కట్ సిస్టమ్ తీసుకొని వస్తూ ఉన్నాం. ఇవి కరెక్ట్ చేయాలి. వాళ్ళు వేసిన తప్పులు మొత్తం పైప్ లైన్ ఎక్కడెక్కడ ఎక్కువ అవసరం ఉన్నదో అక్కడ కొత్త పైప్ లైన్ వేపిస్తున్నాం. మళ్ళీ ఒకవేళ మిషన్ భగీరథ నీళ్ళు రాకుంటే అక్కడికక్కడనే బోర్లు వేసి నీళ్ళు దాపే విధంగా అట్లా ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులు. అయితే రీషెడ్యూల్ ఏంటంటే మిత్తి ఆర్బీఐ దగ్గర తెస్తే 7% మిత్తి. ఇప్పుడు వేరే ఫైనాన్స్ కార్పొరేషన్లకి వెళ్ళి మిత్తి తీసుకొచ్చిన పైసలకు 8.5% నుంచి 10, అంటే 8.5% వడ్డీ, 10% వడ్డీ, అంత వడ్డీ ఉన్నది. ఇది ఇప్పుడు గవర్నమెంట్ భూములు అమ్మకుండా భూములను ఒకవేళ గ్యారంటీ కింద పెట్టి ఆర్బీఐకి వెళ్ళి లోన్ తీసుకుంటున్నారు. ఆర్బీఐకి వెళ్ళి లోన్ తీసుకుంటే ఏమవుతుంది? 7% మిత్తికి మనకు పైసలు వస్తాయి. ఈ పైసలు తీసుకొని ఒక 40% పైసలేమో స్కీమ్లకు, ఇప్పుడు ఇది రైతు బంధు, ఇటువంటి పెన్షన్లు, ఉచిత బస్సు ఆర్టీసీకి ఇవ్వాలి, ఇవన్నీ పైసలు 40% పైసలు వీటికి పెడుతున్నది. 60% పైసలు ఏం చేస్తున్నదంటే పోయి బాకీ కడుతున్నది. బాకీ తెరిపితే మిత్తి తక్కువ అవుతుంది కదా. మరో ముంగట సంవత్సరం అంత మిత్తి కట్టే అవసరం ఉండదు. అంటే ఇంతగానం ఆయన ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు మాకు క్లాస్ తీసుకున్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. 7.5 లక్షల కోట్ల అప్పు వాళ్ళు చేసింది. అయితే కొంతమంది అడిగినారు మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని అప్పులు చేసిందని అడిగితే 52,000 కోట్ల అప్పు చేసింది. వాళ్ళేమో 7.5 లక్షల కోట్లు, ఎంత 10 సంవత్సరాల. వీళ్ళు 52,000 కోట్లు అప్పు చేసి దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఏం చేసిండ్రంటే మిత్తి కట్టనికి పోయింది. మళ్ళీ అసలు కూడా కొంచెం 65,000 అసలు కట్టింది. తక్కువ బాకీ చేసి ఉన్న పైసలల్లో అన్ని బాకీ తీర్పుకుంటా మిత్తి కట్టుకుంటా ఇది జీతాలకు ఏదైనా అవసరం పడ్డప్పుడు మళ్ళీ మనకి ఇంకా ఈ గవర్నమెంట్ అనుకుంటే 1,00,000 కోట్ల అప్పు తీసుకోగలుగుతుంది. మనకున్న దీని ప్రకారము కానూన్ ప్రకారము 1,00,000 కోట్ల అప్పు తీసుకోవచ్చు సంవత్సరంకు మనం. కానీ 52,000 కోట్ల అప్పు తీసుకున్నది. అంటే ఇంకా 45,000 కోట్ల అప్పు తీసుకోవాల్సి ఉంటే కూడా తీసుకోలేదు. మళ్ళీ దాని మీద మిత్తి పడుతుంది కదా. ఇప్పటికే మిత్తి కట్టుడు ఎక్కువ అవుతున్నది. కాబట్టి ఒకటి కరెక్ట్ చేసుకుంటూ వస్తాను. వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళకి ఏమున్నది, 10 ఏళ్ళు శాత కాలేదు. ఏం చేస్తున్నారు ఇంకెప్పుడు అని. మనం ఇంతగానో పకడ్బందీగా పోతున్నాం. ఇంత మిత్తి కట్టుకుంటా అసలు బాకీ తీర్పేసుకుంటా మళ్ళీ స్కీమ్లు కూడా ఇస్తున్నాం. స్కీమ్లు ఏం చేయాలి ఆలస్యం అవుతున్నదేమో. అంతేగాని ఇదంతా ఎవరు చూస్తున్నాడా? ఆడ హోటళ్ళలో కూర్చొని గప్పాలు నరుకుతారు టీఆర్ఎస్ వాళ్ళు. దీని ఫలాలు తెలవాలంటే ఒక 2-3 ఏళ్ళు అయితే అప్పుడు మనం రైలు పట్టు మీదకి వస్తే అప్పుడు కరెక్ట్ తెలుస్తుంది మనకు. రైలు పట్టు మీదకి ఎక్కేయని ప్రయత్నం వచ్చింది. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కానీ, శ్రీధర్ బాబు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా అన్ని మంత్రివర్గం అందరూ కలిసి ఇప్పుడు పట్టాలు తప్పిన రైలును పట్టాల మీద మళ్ళీ పట్టాల మీద పెట్టని ప్రయత్నం నడిచింది. అవుతుంది, ఖచ్చితంగా అవుతున్నది. ఇప్పుడు 6 నెలలో ఏడాదో లేట్ కావచ్చు. అది అయితే మళ్ళీ అందరం ఇప్పుడు మనకు సెక్రటరీ కట్టే అవసరం లేదు, మిషన్ భగీరథ అవసరం లేదు, అవన్నీ చేసే వేస్ట్ పనులు అవసరం లేవు. కానీ మనము ఉద్యోగాలు ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. రోడ్లు వేస్తున్నాం. ఇప్పుడు రోడ్ల మీద ఒక మురం వేయలేదు. మనమే 1 కోటి చిల్లర ఇప్పుడు సీసీ రోడ్డు, ఎస్సీ కాలనీలు వేసుకున్నాం. అన్ని రోడ్లు రిన్యువల్ పెట్టినాం. పైసలు వచ్చినా కొద్దీ అన్ని రోడ్లు కూడా అవుతాయి. కాబట్టి దీన్ని ఒక వ్యవస్థను మంచిగా చేసే విధంగా ట్రై చేస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఆలస్యం అవుతుంది. ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు ఆడ ఈడ మాట్లాడితే వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన అవసరం మీ అందరికీ ఉన్నదని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతగానం కరెక్ట్ చేయంగా కూడా ఇంకా మనకు బదనాం చేస్తున్నారు. వాళ్ళేమో చేసిపోయారు. ఇప్పుడు బాకీ తీసుకురావాలి. ఇప్పుడు చెప్తే కదా మీకు, ఇప్పుడు 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం మనం సంవత్సరం. ఇలా ఇంకో 50,000 కోట్లు దాచాలుతాం. కానీ తేలేదు, గవర్నమెంట్ తీసుకోలేదు. కష్టమైనా సరే తీసుకోలేదు. తీసుకుంటే రైతు బంధు ధనార్దన ఇస్తుంటుంది. మనకేం ఆలస్యమే పడ్డది. మన భూములు అమ్మితే ఇంకా కూడా మనం కట్టచ్చు. కానీ భూములు అమ్మలేదు.
భూములు కుదువబెట్టి పైసలు తీసుకొని తక్కువ మిత్తికి ఎక్కువ మిత్తి పైసలు తెరిపేసుకుంటూ పోతున్నది. కాబట్టి అందరు కూడా చదువుకున్న వాళ్ళందరూ ఇది ఆలోచించవలసిన విషయం. ఏమన్నా కళ్యాణ లక్ష్మి ఆగుతున్నదా? ఆగుతలేదు. తర్వాత షాదీ ముబారక్ ఆగుతుందా? ఆగుతలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ ఆగుతున్నదా? ఆగుతలేదు. మళ్ళీ 5 లక్షలకి వెళ్ళి 10 లక్షలు పెంచే. కానీ అందరు ప్రైవేట్ దవాఖానలో కూడా మన 130 దవాఖానలు ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చింది కార్పొరేట్ హాస్పిటల్స్. కాబట్టి మీరు చక్కగా పోయి ఏదో ఒక హాస్పిటల్ పోకుండా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆరోగ్యశ్రీ ఉన్నదానికే పోండి. ఆరోగ్యశ్రీ ఏదైతే ఉన్నదో హాస్పిటల్ చూడండి, ఒక అర్ధ గంట లేట్ అవుతుండొచ్చు, కానీ ఆరోగ్యశ్రీ ఉన్నదా లేదా కనుక్కొని అడగపోండి. ఆరోగ్యశ్రీ ఉంటే మనకు 10 లక్షల దాకా ₹1 కూడా కట్టవలసిన అవసరం లేదు, ట్రీట్మెంట్ ఫ్రీ అవుతుంది. అదే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ అడిగితే అదే 60,000 70,000 రూపాయలు వస్తున్నాయి. మీరేమో 6 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతున్నది, బిల్లు కట్టవలసి వస్తున్నది. అందరు గరీబోలు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇంట్లో ఎవరికైనా రోగం వచ్చిందంటే వాడు బిలో పావర్టీ లైన్కి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆరోగ్యశ్రీని ఉపయోగించుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా ఒకటి నా దృష్టికి ఏమొచ్చిందంటే కళ్యాణ లక్ష్మి గురించి ఆధార్ కార్డుల డేట్ తక్కువ చేసుకొని జల్దీ పెళ్లి జల్దీ బరువు దించుకోవాలని వయసు కూడా ఎక్కువ చేపించి చదివేడు పిల్లలను కూడా తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. అట్లా చేయకూడదు దయచేసి. వయసు ఉండలేదు. వయసు మీరు అనుకుంటే 18 ఏళ్ళు రాపిస్తే అయిపోయాయని. 14 ఏళ్ల పిల్లకు 18 ఏళ్ళు రాపిస్తే ఎట్లా ఒప్పుతా చెప్పు, నాకు ఒప్పుతుందా? మళ్ళీ మీరే అంటారు, సార్ మాకు ఏ ఖర్చు తహసీల్దార్ మలిపేస్తున్నాడు సార్, ఆర్డీఓ మలిపేస్తున్నాడు సార్ అంటారు మీరు. వాళ్ళు కూడా ఆఫీసర్లు వాళ్ళ ఉద్యోగాలు కూడా చూసుకోవాలి కదా. మరి ఇక ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి. కొన్ని దృష్టి నాకు వచ్చినాయి ఏంటంటే ఇప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఏమైనా సర్టిఫికెట్లు ఇవ్వాలంటే కూడా చాలా కష్టపెడుతున్నారని. దయచేసి తహసీల్దార్ గారికి చెప్తున్నా, సర్టిఫికెట్ వాటికి మీరు ఏం చేయకండి, మా ప్రజలకు కష్టపెట్టకండి. ఇటువంటి కరెక్ట్ చూడండి. 17 18 ఏళ్ళు ఉంటే నేనైతే చెప్తున్నా ఆడపిల్లలకు 21 సంవత్సరం దాకా పెళ్లిళ్ళు చేయకండి. డిగ్రీ పాస్ అయితేనే, డిగ్రీ చదివించిన దాకా డిగ్రీ పాస్ అయితేనే ఆడపిల్లలకు పెళ్లి చేయండి. మగపిల్లల కంటే ఆడపిల్లలు మంచిగా చదువుతున్నారు, మంచి ర్యాంక్ వస్తున్నాయి, వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు కొడుతున్నారు మగపిల్లల కంటే. కాబట్టి ఆడపిల్లలకు మంచిగా చదివించండి, మగపిల్లలతో సమానంగా చదివించండి. 21 సంవత్సరం దాకా పెళ్లి చేయకండి. ఇప్పుడు మనతో డిగ్రీ కాలేజ్ అయింది, మళ్ళీ పీజీ కాలేజ్ కూడా అవుతుంది. ఇవన్నీ అక్కడ పీజీ దాకా కూడా చదివించచ్చు మీరు. ఉద్యోగం జల్దీ వస్తుంది ఆడపిల్లలకు. కాబట్టి తక్కువ ఏజ్ ఉంటే ఎక్కువ రాపించుకొని మీరు తీసుకునే ప్రయత్నం చేయకండి. ఇదొక్కటి. ఇంకోటి, మనోళ్ళ చుట్టాలు పక్కాలు ఉంటారు కర్ణాటకకి వెళ్ళి, మనోళ్ళకి ఏదో ఇంత బాగా కట్టాలి సర్కారుకు. మళ్ళీ మా చుట్టాలు ఉన్నారు, మా దోస్తులు ఉన్నారని కర్ణాటకకి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొచ్చి ఈడ పెట్టి మార్పు చేపించి ఈడికెళ్ళి కళ్యాణ లక్ష్యం పెడితే మనోనికి ఒకటి నష్టమవుతుంది కదా. నా చుట్టము నా దోస్త్ అని బీదర్కి వెళ్ళి తెస్తే ఒకరికి కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తే మనోనికి ఒక తగ్గబట్టట్లే కదా, తగ్గబట్టట్లా లేదా? కాబట్టి అట్లా చేయకుండి దయచేసి. మన గవర్నమెంట్కి కష్టం ఉన్నది, కానీ మనము మన దోస్తులు చుట్టాలని కర్ణాటకకి వెళ్ళి తీసుకొని వచ్చి ఆధార్ కార్డు మార్పించి ఇక్కడ కళ్యాణ లక్ష్మి ఇప్పియకండి. ఎందుకంటే మనోళ్ళకి ఇప్పించుకోండి. ఎక్కడ తక్కువ ఉంటే కూడా తహసీల్దార్లు ఆడియోకి నేను చెప్తా, ఖచ్చితంగా కూడా ఇస్తారు. కానీ ఈ వయసు తక్కువ పిల్లలకు ఎక్కువ రాపిచ్చి పెళ్లి చేయకూడదు దయచేసి. ఒక పిల్లగాడు మొత్తం పెరగాలంటే 25 సంవత్సరాల దాకా పెరుగుతాడు మొత్తం. అంటే గ్రోత్ 25 సంవత్సరాల దాకా ఉంటుంది. ఒక డాక్టర్గా చెప్తున్నా, ఆడపిల్లలు పెరిగేది 21 సంవత్సరాల దాకా. కానీ మీరు 14 ఏళ్ళకే 18 ఏళ్ళని రాపించి ఇప్పుడు గవర్నమెంట్ కూడా పెంచింది, మీకు తెలుసో లేదో. సెంట్రల్ గవర్నమెంట్ ముందు 18 ఏళ్ళ దాకా పెళ్లి చేయకూడదని ఉంటే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు 21 సంవత్సరం దాకా పెళ్లి చేయకూడదని కొత్త కానూన్ తీసుకొచ్చింది. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అందరూ లోపలికి పోతారు, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకా స్టేట్ గవర్నమెంట్ పెంచలేదు, సెంట్రల్ గవర్నమెంట్ 21 సంవత్సరాలు చేసింది. ఎందుకు చేసింది? 21 సంవత్సరాల దాకా ఆడపిల్ల పెరుగుతుంది, మగ పిల్లగాడు 25 సంవత్సరాల దాకా పెరుగుతాడు. నువ్వు 14 ఏళ్ళకే 18 ఏళ్ళు రాపిస్తే ఆమెనే చిన్న పిల్ల, ఆ పిల్లకు పెళ్లి చేసి మళ్ళా ఆ పిల్లకి 2 పిల్లలు పుట్టినాక ఆమె జీవితం ఏమవుతుందో అర్థం చేసుకోండి. ఆమెకి ఎట్లా పెంచాలో పిల్లలకు కూడా తెలియదు. పెళ్లి చేసిస్తే అత్తగారింటికి తోలిస్తుంది. ఈ ఆడ అత్త మామకు చూడాలి, మొగని చూసుకోవాలి, మరి 2 పిల్లలు అయితే ఆ పిల్లల్ని ఎత్తుకోవాలి. ఇక ఆమె జీవితం ఏమైతే చెప్పు, మీరే అర్థం చేసుకోండి. పిల్లలు సరిగా పుట్టారు. మీరు 18 ఏళ్ళు 20 ఏళ్ళు అయితేనే పిల్లలు మంచిగా పుడతారు. వెనకటికి అంటే జర తాకత్తు మజబూత్ ఉంటుంది, అందరు ఇసురుడు
నీళ్ళు చేదుడు కష్టపడి పని చేస్తుంది. ఇప్పుడేమో కటికేస్తే అన్ని పనులు అవుతున్నాయి. కాబట్టి కమ్జోర్ అయిన ఆడపిల్లలు కూడా కమ్జోర్ అయినారు. కాబట్టి అప్పటంత బలం లేదు. కాబట్టి అప్పుడు 12 మందిని అన్నారు. ఇప్పుడు 2 పిల్లలకే సాలవుతున్నారు. కాబట్టి ఇదన్నీ ఆలోచన చేసి ఎక్కువ మట్టుకు మీరు 21 సంవత్సరాల వరకు పిల్లలకు పెళ్లి చేయకండి. ఒట్టిగా ఆడపిల్లకు చదివిండి. చదివిస్తే ఇంకా మంచిగా అవుతుంది, అర్థం చేసుకుంటుంది. ఆమె పిల్లలకు చదువు నేర్పుకుంటుంది. ముంగడికి ఏ ట్యూషన్ పెట్టే అవసరం లేదు. ఈ స్కూల్లో మంచిగా చెప్పకపోతే కూడా తల్లి చదువుకున్నది ఉంటే పిల్లలకు చదువు నేర్పుకుంటుంది. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నాయి నేను చెప్పిన దాంట్లో. ఇక దయచేసి మీ తహసీల్దార్లకు కూడా చెప్తున్నా, మీ సార్ వచ్చినా కూడా చెప్పుండి, ఆర్డీఓ గారికి చెప్పినా మా ప్రజలకు ఇబ్బంది పెట్టకండి. సర్టిఫికెట్ల దగ్గర కానీ అదే చెప్తున్నా, ఏదైనా ఉన్నని క్యాస్టు ఇన్కము బోనఫైడ్ ఏది ఉన్నా కూడా మీరు ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు అదేనా దృష్టికి వచ్చింది. బోనఫైడ్ అంటే చాలామంది చదువుకోని వాళ్ళు ఉంటారు, లేకుంటే 5వ తరగతి 6వ తరగతికే బంద్ చేసేస్తారు. వాళ్ళు టీసీ ఇయ్యరు, రికార్డు ఉంటే ఉంటుంది లేకుంటే లేదు. కాబట్టి అంగన్వాడీ ఏదైనా తీసుకోండి, మీరు రేషన్ కార్డు ఆధారం తీసుకోండి, ఆధార్ కార్డు తీసుకోండి. మెయిన్ అయితే మీకు ఇది ఉంటుందా అఫిడవిట్ ఏదైనా తేవచ్చు, అది ఇచ్చిపెట్టు. కానీ అయితే అంగన్వాడీలో దొరుకుతుంది ఎక్కువ మాట. రికార్డు అంగన్వాడీలో ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి అంగన్వాడీ రికార్డు కన్సిడర్ చేయండి. అందు గురించి చెప్తున్నా. ఏదైనా ఒక ఇబ్బంది ఉంటుంది, ఇది అటు ఇటు ఉంటే కూడా చూసి ఉన్నట్ల కొన్ని చేయండి. ఆర్డీఓ గారికి కూడా చెప్తే సరే అన్నారు. చాలా పెండింగ్ ఉన్నాయంటే కంటి మండలి 30-40 పెండింగ్ ఉన్నాయని చెప్పారు. అట్లా కానియకుండా చూడండి. ఇక ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా చెప్పండి. ఇక ధరణి సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ధరణి సమస్యలు మరి ఇప్పుడు కొత్తగా రేపు అసెంబ్లీలో చట్టం పెడతామంటున్నారు, కొత్త కానూన్ తెస్తామంటున్నారు. కొత్త కానూన్ తెచ్చి కాస్త కాలం పెట్టి మళ్ళీ పట్వారీలను వాళ్ళు తీసుకుంటామంటున్నారు. ఇంతకుముందు వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో అందులోకి వెళ్ళి క్వాలిఫైడ్, అందరికి కాదు, క్వాలిఫైడ్ ఉన్నోళ్ళు, సబ్జెక్టు తెలిసిన వాళ్ళు, వాళ్ళందరికీ మళ్ళీ వాపసు రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటామని చెప్తున్నారు. చూద్దాం, ఇంకా అవసరం పట్టుకుంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అని కొత్తోళ్ళకు కూడా పరీక్ష పెట్టి మళ్ళీ కొత్తోళ్ళని అపాయింట్ చేసుకుంటామంటున్నారు. ఈ భూ అవకతవకలన్నీ ప్రక్షాళన చేసే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. 10 ఏళ్ల నుంచి ఒక్కటి కరెక్ట్ అయితే లేదు. ధరణిలు తప్పడ్డాయని వాని భూమి వీనికి, వీని భూమి వానికి, ఎక్కువ ఉంటే తక్కువ పడ్డది, తక్కువ ఉంటే ఎక్కువ పడ్డది, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి అవన్నీ పోయి మళ్ళీ కాస్త కాలం ఇంట్రొడ్యూస్ చేసి దాని విధంగా మళ్ళీ మొదలు ఎట్టుకున్నాను. దానికంటే పకడ్బందీగా డిజిటలైజేషన్ చేసి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇండ్ల గురించి ఒకటి చెప్పవలసిన అవసరం ఉంది. ఇది మనకు కూడా దళిత బంధు ఎట్లయితే కేసీఆర్ తలనొప్పి మనకు కూడా అట్లనే అవుతుందేమో అని. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు కుటుంబాలు పెరిగినాయి, ఆల్రెడీ పిల్లలు పుట్టినరు, పిల్లలు పెద్దగా అయినరు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టినరు. మనం అందరికి ఇల్లు ఇవ్వాలంటే ఎట్లా? ఇప్పుడు అందుకే 3500 ఇండ్లు ఒక సంవత్సరంకి ఇస్తామని చెప్తున్నారు. అది డిజిటల్ యాప్ తెచ్చింది. అప్పుడే నాకు సురు పెట్టాం, సార్ మొన్ననే కట్టాం సార్, కట్టి 2 నెలలు కాలేదు, మాకు జర బిల్లు ఇప్పిండి సార్ అంటున్నారు. కానీ అట్లా నా చేద్దాం లేదు, నీ చేద్దాం లేదు. ఇట్లా 6 నెలల కింద కట్టాం సార్, ఇప్పుడు బేస్మెంట్ దాకా లేపినాం సార్, ముంగడి కట్టాం, ఇప్పటి నుంచి కడతాం, బిల్లు ఇప్పిండి కాదు. టోటల్ యాప్ ప్రకారం పోయి వాళ్ళు వచ్చి సర్వే ఏం చేస్తుందంటే, సర్వే ఖాళీ ఫస్ట్ ఉన్న ఇల్లు పెంకుటిల్లు ఉన్నదా, లేక గుడిసె ఉన్నదా, లేక ఏమైనా కూలిపోయిన ఇల్లు ఉన్నదా ఫస్ట్ చూస్తున్నారు. తర్వాత వికలాంగులు ఉన్నారా, ఎవరైనా భర్త చనిపోయిన ఉన్నారా, అది 2 చూస్తున్నారు. చూసి మళ్ళీ వాళ్ళకి జాగా ఉన్నదా లేదా చూస్తున్నారు. జాగా ఉన్నదా లేదా అని చూసి ఆ జాగాలో నిలబెట్టి ఫోటో తీస్తున్నారు. పాత ఇంట్లో ఫోటో తీస్తున్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఫోటో తీస్తున్నారు, మళ్ళీ ఖాళీ జాగాలో నిలబెట్టి ఫోటో తీస్తున్నారు. వీళ్ళకి ఇంట్లో అవసరమని. ఒక జాగాకు ఉన్నదా ఇల్లు, 2 జాగాలకు ఉన్నదా, 2 కుటుంబాలు ఉంటే ఒక జాగా 2 కుటుంబాలకు ఉన్నదా, 2 కుటుంబాలు ఉంటే ఒకటేంటే 2 కుటుంబాలు ఒక్కసారి దొరకదు. ఒక కుటుంబం ఇచ్చినాక ఇంకో కుటుంబం మళ్ళీ కింద సెకండ్ విడతలు ఇస్తాను. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫోటో దిగుతాము, ఇల్లు ఇంకో జాగాలో కట్టినామని చెప్తే కూడా నడవదు. ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఇల్లు ఈడ దిల్లబడి ఫోటో దిగుతాయి. అప్పుడు చూపిస్తేప్పుడు ఆ ఇల్లు కట్టినాం సార్ అని, పాత ఇల్లు ఆడ కట్టినాం సార్ మేము, ఇక్కడ సరిగా రాలేదు, ఆడ కట్టినామంటే కూడా మనకు బిల్ దొరకదు. అందుకే మీరు కేర్ఫుల్గా మీకు చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం సెటిలైట్తోని మొత్తం ఖాళీ జాగా ఆడున్నదో ఖాళీ జాగాలో ఫోటో నిలబడి వాళ్ళకంతా యాప్ అయితేనే తీసుకుంటుంది, లేకుండా తీసుకోదు. మళ్ళీ కింద బిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో అంతా రికార్డు ఉంటుంది. రికార్డు ఉన్నప్పుడు ఈ బేస్మెంట్ కట్టింది, అదే జాగాలో కట్టింది, 1,00,000 రూపాయలు బిల్ వచ్చేస్తుంది. కానీ మీరు వేరే ఇల్లు చూపించి మళ్ళీ మీరు బిల్లు ఇవ్వమంటే మాత్రం దొరకదు. అందుకే
నేను పక్కడబందికి ముందే చెప్తున్నా. అప్పటికి సార్ మీరు ఎట్లా చేసి ఇప్పిండి సార్ అంటే మన చేతులు లేదు. ఇంకా వేరే స్కీమ్ ఏమన్నా మార్పులు చేర్పులు వస్తే ఇంకా అడిషనల్గా కొత్తగా ఇల్లు ప్రధానమంత్రి యోజనలో కూడా ఇల్లు తీసుకురావాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఒకవేళ అట్లాంటిది ఏమన్నా ఇల్లు వస్తే ఎవరు అట్లాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మనం ముంగట ఎవరికైతే నిజంగా మన చేతిలో ఉన్న దాని ప్రకారం మనం చేసుకున్నాం. కాబట్టి కేర్ఫుల్గా ఎవరు కట్టకుండా ఇల్లు, ఇప్పుడు ఇల్లు అవసరం ఉన్న వాళ్ళు ఫస్ట్ ఫోటో దిగిన దాకా కట్టకూడదు దయచేసి, అయితేనే బిల్లు వస్తుంది. కాబట్టి 5 లక్షల రూపాయల దాకా ఇస్తాం, ఎస్టీలకు 6 లక్షలు ఇస్తాం, ఎస్సీలకు 6 లక్షలు ఇస్తాం. కాబట్టి కేర్ఫుల్గా ఉండడని చెప్పి ఆలస్యమైనందుకు మరోసారి క్షమించాలని చెప్పేసి ముగిస్తాం.